అప్పుడప్పుడు ఆత్రంలా ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడతాం. ఏంది పిల్ల గంత మాట అంటివి అనగానే అయ్యో నేను గట్ల అనలే, గిట్ల అనబోయి గట్ల అన్నా ఏమనుకోకు అంటుంటాం. ఏదో ఒక పారంటే ఏమో అనుకోవచ్చు, ఊకూకే నాలుకే మరలబడితే ఏమనుకుంటారు ఎవరైనా? హే గీ పిల్ల కావాలనే అంటున్నట్టుంది అని నా పరోది కరుసుకుంటారు. లీడర్ అయిన ఓ యాక్టర్ అమ్మ కథ సుత గట్లనే ఉన్నది, జరంత అటు ఇటుగా. ఇంతకు ఆ మేడం ఎవరు, ఏమన్నది, అటెనక ఏమైంది తెలుసుకోవాలి కదా. చలో చూడుర్రిగా. కంగనా రనౌత్ మేడంతో బీజేపీకి పెద్ద నెత్తినొప్పే ఉంది పోర్రి. హర్యానాలో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, అలా ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఆ ముచ్చట రచ్చ అవుతుంది. అప్పట్లో ఆపేసిన కొత్త రైతు చట్టాలు తేవాల్సిందే అనే వరకు కాంగ్రెస్ వాళ్ళు సీపురు పార్టీ ఇయ్యరమయ్యర్ అరుచుకుంటాండ్రు. ఎందుకంటే గా చట్టాలు వద్దనే పంజాబ్ హర్యానా రైతులు తగ్గఫర్ కొట్లాడి 100 మంది పానాలు వాయే. ఆ దెబ్బకు సెంటర్ వాళ్ళు వెనక పట్టుబడితే ఈ ఎంపీ గారేమో ఓట్ల ముంగట కొత్త పంచాయతీ పెట్టించినట్టాయే. అరే ఎప్పుడేం మాట్లాడాలనో తెలియదా, ఇదేం తరీకా అని సొంత పాటోళ్ళు గుస్సా అవుతున్నారు హీరోయిన్ మీద. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యే వరకు సారీ అని పిట్టగుట్ల వీడియో పెట్టింది. రాహుల్ గాంధీ గారు దేశాన్ని ఇడగొట్టాలని చూస్తాడు అన్నందుకు కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు నిరసనలు చేసిండ్రు, అట్లెట్లా మాట్లాడుతుందని. అప్పట్లో రైతు ఉద్యమం మీద హెచ్చి పచ్చి మాట్లాడితే అటెనక ఎయిర్పోర్ట్ లో చెంప మీదకెళ్ళి సరసుడు జరిసింది ఈ కానిస్టేబుల్ అక్క. పంజాబ్ లో ఉగ్రవాదులు ఉన్నారు, మోడీ ప్రధానమంత్రి అయినాకనే దేశానికి స్వాతంత్రం వచ్చింది, గాంధీని చంపిన గాడ్సే చాలా గొప్పోడు, ఆ మతం అసొంటిది ఈ మతం గీసొంటిదని ఎప్పుడో ముంగటేసుకుంటది. మస్తు మాట్లాడుతుంది అనుకుంటారో ఏమో మరి. బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చి ఎంపీని చేస్తే పదవి వచ్చినాక ఇంకింత జోరు పెంచింది. ఇన్నొద్దులు హీరోయినే కాబట్టి నడిచింది, ఇప్పుడు అధికార పార్టీ ఎంపీ కాబట్టి బీజేపీని నప్రో దిక్కరుచుకుంటాండ్రు. మరి ఇక నన్ను ఆపుతుందో లేకుంటే తగ్గేదేలే అంటదో.